చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా జాగ్రత్తగా రండి. యోసేపు తనకు జీవితము ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో పూర్తి డీటెయిల్గా చెప్తున్న ఒక జీవితం. ఒక స్త్రీ వచ్చి ఇష్టాసనం ప్రవర్తించి అడుగుతుంది, రా నాతో పడక పంచుకోరా, రా ఇద్దరం కలిపి అవాచకమైన పంచేద్దాం రా అని ఎన్నో మాటలు మాట్లాడితే రోజు ప్రేరేపిస్తుందట. పోతీఫర్ భార్య వినలే. దేవుడు చూచుచున్నాడు, ఇలాంటి పనులు నేను చేయను. ఏం చెప్తున్నానంటే, నేను ఇలాంటి పని చేయను, ఇలాంటి పని చేయాల్సిన పని లేదు. నా సమయంలో నాకు ఎవరిని ఇస్తాడో వారిని దేవుడు ఇస్తాడు. నేను నా పెండ్లి కాలం వరకు, పెండ్లి సమయం వరకు నేను ఎదురు చూస్తాను. చూడండి, ఒక మంచి క్రైస్తవుని గుణం ఇది. ఈరోజు ఒక త్వరపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయేవేమో, చేయకుండా అవాచకమైన చెడ్డ పనులన్నీ కూడా నీ దేహంను నువ్వు అమ్మేసుకున్నట్లుగా చేసేసుకున్నావేమో. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా. వ్యభిచారం చేయబడిన స్త్రీ ఆ రోజు కొట్టబడ్డానికి యేసుప్రభువుని తీసుకుని వస్తే ఆమె పక్షమున నిలబడేవారు ఎవరు లేరు అక్కడ. ఆమె పక్షమున రాళ్ళు వేస్తున్నారు, అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆమెకు రాళ్ళు వేస్తున్నారు. ఆమె జీవితాన్ని ఆ రోజు నాశనం చేయడానికి అందరూ వచ్చారు. చెడ్డపని చేసిందండి ఆమె. ఇంకా లేఖలో మాట్లాడుతున్నాయి, జీవము కలిగిన దేవుడు ఆమె పక్షాన్ని నిలబడుతున్నాడు. ఈరోజు ఘోరమైన పాపం నువ్వు చేసేసావేమో, ఇంత దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నేను క్షమిస్తున్నాను, ఐ ఫర్గివ్ యు, నేను క్షమిస్తున్నా, క్షమాపణ నిన్ను తాకును గాక. అది ఎంత పాపమైనా, ఎలాంటి పాపమైనా నేను ప్రభు క్షమిస్తున్నాడు. యోదయాన నీకు చెప్తున్న మాట, నువ్వు ఆ పాపము నీకు మరెన్నడూ చేయొద్దు, నా త్రోవలో రా. యోసేపు బ్రతుకుతున్న బ్రతుకు వైపుకు రా. యోసేపు జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఒక గొప్ప జీవితానికి వెళ్ళక మునుపు ఒక పతనానికి వెళ్ళినట్లుగా యోసేపు జీవితం నడిపించేస్తుంది. ఏంటి ఆ పతనం అంటే, ఒక స్త్రీ అడిగినందుకు ఆ విషయం చేయలేదని ఆమె ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టుగా చేసింది. ఈరోజు ప్రభు కొరకు నువ్వు చాలా పరిశుద్ధంగా బ్రతుకుతుంటే ఇష్టాసంగా జనం మాట్లాడుతున్నారేమో, అయితే విను, ఆ చోట దేవుడు నీ కార్యం జరిగించబోతున్నాడు. ఫరో పోతీఫర్ ఇంట్లో ఉన్న యోసేపుని చూడలే. ఫరో పోతీఫర్ ఇంట్లో యోసేపు కాదు కావాల్సింది, ఫరోకి ఆ జైల్లో పెట్టబడిన యోసేపు కావాలి. ఆ జైల్లో పెట్టబడాలంటే ఈ మాటలు గుండా వెళ్ళాలి, ఈ కష్టం గుండా వెళ్ళాలి. ఈరోజు నాకు తెలియదు ఎలాంటి కష్టం గుండా నువ్వు వెళ్తున్నావు. ప్రభు నీ కొరకు ఒక దినాన్ని నియమిస్తున్నాడు. ఆ దినమున నిన్ను ఒక మించిన వ్యక్తిగా చేయబోతున్నాడు. సంగమ, కానీ ఒక విషయం నేను చెప్తాను, క్రైస్తవుని తనకు బ్రతుకు చూడండి. అన్నదమ్ములు మోసం చేసి తను అమ్మేసి ఇష్టాసారంగా ప్రవర్తిస్తే అదే అన్నదమ్ముల పక్షాన్ని నిలబడ్డాడు చూసారా, అది ఒక క్రైస్తవుడు తనకు లక్షణం. నీకు కీడు చేసిన వారి పట్ల కూడా మేలు హృదయము, మేలు ఆలోచన కలిగి ఉండడమే దేవుని లక్ష్యం. ఈరోజు నీ బిడ్డను సరిగా చూడలేదు వారు, అవును నిజమే. నీ భర్తను సరిగా చూడలే, నీ భార్యను సరిగా చూడలే, లేకపోతే నీ భార్య నీ కుటుంబాన్ని సరిగా చూడలే, లేదా నీ భర్త నీ కుటుంబాన్ని సరిగా చూడలే. నీకు అంతకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉంది బ్రతుకు, నీకు ఏది నచ్చట్లేదు. అయినప్పటికీ ప్రభువును బట్టి మంచి అడుగు వేయడమే ఒక క్రైస్తవుని తాలూకా జీవితం. ఈరోజు మీకు అనిపిస్తుందేమో, ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండడం కన్నా ఇంక వెళ్ళిపోవడం మంచిదని. నిజమే, వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని చిత్తం అది కాదు. మనకు నచ్చింది భూమి చేయించండి, కానీ బాబెల్ దేవుని చిత్తం కాదు. బాబెల్ గోత్రం కడుతున్న వారందరిలో కూడా కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. ఎవరి కోసం వారు బ్రతికితే ఈ లోకంలో దేవుడి అలా కాదు, నా కోసం బ్రతకాలి నువ్వు, ఎందుకంటే నేను ఈ లోకాన్ని నేను పంపించాను. మనం దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. సంగమా, మనకు నచ్చినట్లుగా బ్రతకడానికి అవ్వదు. ఇక్కడ ఈ లోకంలో మనకు నచ్చినట్టు బ్రతికేస్తే ఆ తర్వాత ఆయన అడుగుతాడు, ఎందుకు ఇలా బ్రతికావు, దేనికోసం బ్రతికావు, నీకు ఇవ్వబడిన జీవితం ఎందుకు ఇలా ఇష్టాసారం బ్రతికి చూసావు అని చెప్పి దేవుడు ప్రశ్న వేస్తాడు. ఏదైతే ప్రశ్న నుంచి బయటికి రావాలంటే, ఆ ప్రశ్నలు ఎదుర్కోకుండాలంటే దేవుడు చెప్తున్న ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిలాగా యోసేపులే బ్రతకాలి. అన్నదమ్ముల దగ్గర ఏం మాట్లాడాడు? బైబిల్ చెప్తుంది, వారు ఎవరు ఏడట్లేదు కానీ ఈయన ఏడిచాడు. వాళ్ళు ఎవరికి పెద్ద పట్టింపు లేదు కానీ ఈయన మాత్రం పట్టించుకుంటున్నాడు. వీరికి ధాన్యం గురించి, వీరు బాగా తిని బాగుండాలని
వారి దేశమే స్థలాన్ని మార్చేశాడు యోసేపు. ఎంత మంచి మనిషి. అట్టి హృదయం నీకు కలిగి ఉండును గాక, అట్టి హృదయం దేవుడిని కలిగించును గాక, అట్టి హృదయముతో దేవుని నింపును గాక. నీ హృదయపు వేదనంతటినీ దేవుడు తొలగించు, నీ హృదయం అంతటి నెమ్మది నింపును గాక. ప్రేమించాలంటే నీ పట్ల కీడు ప్రవర్తించిన వారిని కూడా ప్రేమించాలంటే దేవుడి మనసును సంపాదించుకోవాలి. అటు కృప మీకు అనుగ్రహింపబడి గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఉదయాన మీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి నీకు వందనాలు. క్రైస్తవుడు నీ జీవితం మేము బ్రతకాలని ఆశపడుతున్నాం. ఎలా క్రైస్తవుడు బ్రతుకుతాడో అలాంటి బ్రతుకు నీ బిడ్డలు బ్రతకాలని కోరుతున్నాం. మీరు బ్రతుకుతుండగా నెమ్మది, బలము, సమాధానం, కృప, ఆదరణ నీ బిడ్డలు మెండు కలుగును గాక. యేసు నామమున క్రైస్తవుడు బ్రతుకోవాలి. యోసేపుల బ్రతుకు అలాంటి బ్రతుకు నీ బిడ్డలు కలిగి ఉందరు గాక. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బహుధైర్యంతో మనం ముందుకెళ్ళని దేవుడు కోరుతున్నాడు. అటు కృప, ఆదర దేవుడు ఇచ్చి మనల్ని నడిపించును గాక. బ్లెస్ యూ. సీ యూ టుమారో.